హాయ్ ఫ్రెండ్స్. సో బిగ్ బాస్ సీజన్ 9 అయితే ఇప్పటి వరకు ఈ మాత్రం ఆడియన్స్ లో ఒక క్యూరియాసిటీ, ఒక ఇంట్రెస్ట్ వచ్చిందంటే దానికి మెయిన్ రీజన్ ఎవరంటే ఖచ్చితంగా సంజన గారే. ఆమె ఇచ్చిన కంటెంట్ వల్లే ఆడియన్స్ అందరిలో ఒక క్యూరియాసిటీ ఏర్పడి బిగ్ బాస్ సీజన్ 9 అయితే చూడడం జరిగింది. ఎందుకంటే ఈ షో స్టార్ట్ అయ్యే ముందు సెలబ్రిటీస్ అనే వాళ్ళు పెద్దగా హైప్ ఉన్న సెలబ్రిటీస్ లేకపోవడంతో ఎవరికి పెద్దగా ఇంట్రెస్ట్ రాలేదు ఈ సీజన్. కానీ సంజన గారు ఇచ్చిన కంటెంట్ చూసిన తర్వాత అరే బాగుంది, ఇది కదా అల్టిమేట్ గా మనల్ని సంజన గారు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా అని చెప్పి చూడడం జరిగింది. కానీ ఆ తర్వాత బిగ్ బాస్ టీమ్ ఆ రేంజ్ లో ఎక్కడ టాస్క్లు పెట్టలేదు. దానికి రీజన్ ఏమైనప్పటికీ కూడా ఆడియన్స్ లలో ఆ ఒక సాటిస్ఫాక్షన్ అయితే లేకుండా పోయింది. చూడాలన్న ఇంట్రెస్ట్ అయితే పోయింది ఆడియన్స్ కి. దానికి రీజన్ ఏంటంటే వర్షాలు. ఈ వర్షాల కారణంగా బిగ్ బాస్ టీమ్ వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్, వాళ్ళు అనుకున్న కంటెంట్ ఇవ్వలేకపోతున్నారు. టాస్క్లు అనేవి పెద్దగా ప్లాన్ చేయలేకపోతున్నారు. ఏవి చేసినా సో టాస్క్లు ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా స్ట్రాంగ్ ఫిజికల్ టాస్క్లు కానీ స్ట్రాంగ్ అంటే ఎక్కువ టైం స్పెండ్ చేసే టాస్క్లు ఎవి కూడా పెద్దగా ఇవ్వట్లేదు. ఏదైనా సరే 5 to 10 minutes అయిపోయాయి. 5 to 10 minutes 5 minutes అయిపోయే టాస్క్ ఇప్పటి వరకు అయితే బిగ్ బాస్ టీమ్ ప్లాన్ చేసిందే తప్ప ఫుల్ ఫ్లెడ్జ్ ఒక హాఫ్ డే, ఫుల్ ఫ్లెడ్జ్ ఒక ఫుల్ డే, లేకపోతే ఫుల్ ఫ్లెడ్జ్ గా ఫిజికల్ టాస్క్ ప్లాన్ చేయలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే బయట వర్షాలు పడుతున్నాయి. సో వాళ్ళు అనుకున్నదంతా కూడా పడిపోయింది. అంటే వాళ్ళు అనుకున్న టాస్క్ అవన్నీ కూడా వాళ్ళు ముందు నుంచి కొన్ని అనుకుంటారు కదా, అవన్నీ కూడా వాళ్ళు చేయలేకపోవడం వల్ల ఈ సీజన్ మీద పెద్దగా ఎవరికి ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎంతసేపు అని ఆ కిచెన్, ఆ అవుట్ హౌస్, ఇన్ హౌస్, బెడ్రూమ్స్ ఇవే మళ్ళీ దట్టు వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడం, దానికి తోడు సంజన ఈ దొంగతనాలు చేయడం, వీటి వల్ల చూసే ఆడియన్స్ కి బోర్ కొట్టేసింది. ఏం లేదు కదా బిగ్ బాస్ ఇంకా కూడా టాస్క్లు పెట్టట్లేదు అని చెప్పి ఆడియన్స్ కన్నా ఇంట్రెస్ట్ పోయి ఈ సీజన్ ఆల్మోస్ట్ అస్సాం దిశగా వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకైతే ఎక్కడ కూడా పెద్ద క్యూరియాసిటీ అనేది రావట్లేదు. ఆల్మోస్ట్ ఫ్లాప్ అయినట్టే. ఒకవేళ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ ఇచ్చి ఈ వర్షాలు తగ్గితే మళ్ళీ టాస్క్లు ఏమైనా గట్టిగా పెడితే చెప్పలేం తప్ప ఈ 3-4 వారాల నుంచి పెద్దగా బిగ్ బాస్ హౌస్ కు టీఆర్పీ పరంగా ఏం యూజ్ అయిందే లేదు. సంజన గారు ఇచ్చిన కంటెంటే తప్ప ఇప్పటి వరకు ఎలాంటి కంటెంట్ బయటకు రావట్లేదు. దట్టు వీళ్ళు కూడా ఓనర్ వర్సెస్ టెనెంట్ అనే థీమ్ ని కూడా ఆల్మోస్ట్ నాశనం చేసారు సెలబ్రిటీస్. ఎందుకంటే వాళ్ళు ఈజీగా వాళ్ళందరూ హౌస్ లోకి వస్తున్నారు, వంట చేసుకొని తింటున్నారు, వాళ్ళు ఎంతసేపు టైం స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళు అడిగిందల్లా ఇస్తున్నారు. సో వాళ్ళ మధ్య ఎలాంటి ఇష్యూస్ రావట్లేదు. వచ్చిన సో ఇష్యూసే వస్తున్నాయి. దానివల్ల కంటెంట్ అనేది రావట్లేదు. సో బిగ్ బాస్ సీజన్ అయితే ఆల్మోస్ట్ ఫ్లాప్ అవుతున్నట్టే ఉంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ ఇమ్మానియల్, బర్నీ వీళ్ళిద్దరు కెప్టెన్సీ లాస్ట్ లో నిలిచింది వీళ్ళిద్దరే కాబట్టి ఆ టాస్క్ లో పర్టికులర్ గా బర్నీ గారు వాంటెడ్గా గివ్ అప్ ఇచ్చినా నాకు అనిపించింది. కంపారిటివ్లీ ఇమ్మానియల్, బర్నీ గారు చాలా స్ట్రాంగ్. కానీ బిగ్ బాస్ అయితే క్లియర్ గా వెళ్ళి బాల్స్ తీసి అపోనెంట్ ప్లేయర్ కి అతికించచ్చు అని చెప్పినప్పుడు కూడా బర్నీ గారు అంత పెద్ద ఎఫర్ట్స్ చూపించి ఇమ్మానియల్ తీసుకోవడానికి ట్రై చేయాలని నాకు అనిపించిందండి. వీళ్ళిద్దరిలో పోల్చుకుంటే బర్నీ గారు గెలిచే టాస్క్ అయినప్పటికీ కూడా మరి రీజన్ ఏదైనా అప్పటికి ఇమ్మానియల్ 2-3 times కెప్టెన్సీ నుంచి వెళ్ళిపోయాడు, అతనికి అన్యాయం జరిగిందని ఆయన ఫీల్ అయ్యాడు కాబట్టి సరేలే ఒకసారి ఇమ్మానియల్ అయితే బెటర్ ఏమనుకొని బర్నీ గారు గివ్ అప్ ఇచ్చినాడు. పెద్ద స్ట్రాంగ్ ఏం ఆడాలని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అది కాకుండా ఇమ్మానియల్ కెప్టెన్స్ అయితే హౌస్ మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. అందరికీ నచ్చిన కంటెస్టెంట్ ఎవరన్నా ఖచ్చితంగా అది ఇప్పుడు ఇమ్మానియలే. దట్టు దివ్యనికిత కూడా సెకండ్ ప్లేస్ లో పెట్టడంతో అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. ఇమ్మానియల్ ఈజ్ ఆల్రౌండర్ కంటెస్టెంట్, అందరితో బాగుంటున్నాడు, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, టాస్క్లు బాగా ఆడుతున్నాడు. ఇలాంటి కంటెస్టెంట్ హౌస్ లో ఉండాలి, దట్టు కెప్టెన్ అవ్వాలని చెప్పి అందరూ కోరుకున్నారు. అతని మీద పెద్ద నెగిటివ్ అనేది లేదు కాబట్టి ఇమ్మానియల్ గెలవడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అయిపోయారు. అండ్ ఇక వచ్చేసి సంజన గారు అండి, ఏదైనా సరే దేనికైనా ఒక లిమిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి కంటెంట్ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. స్టార్టింగ్ లో ఈమె దొంగతనాలు చేసింది, ఆడియన్స్ ని ఎంటర్టైన్మెంట్ చేసింది, ఓకే. కానీ అదే ఇంకా కంటిన్యూ చేస్తే ఎలా? ప్రతిసారి అదేనా? దట్టు పర్సనల్ థింగ్స్, సుమన్ శెట్టి గారి సిగరెట్లు, ఇటు దివ్యనికిత పర్సనల్ డ్రెస్సెస్, ఇవన్నీ దాచిపెట్టడం. బిగ్ బాస్ అనేది ఒక దొంగల బాస్ లాగా తయారైపోయిందండి. నచ్చట్లే. ఓకే, సంజన గారు జెన్యూన్ ఏదైనా ఫిల్టర్ లేకుండా మాట్లాడుతుంది, ఏదైనా టాస్క్ ఇంట్రెస్టింగ్ చేయాలంటుంది, అక్కడ వరకు ఓకే. బట్ ఇదే కంటెంట్ ఎవ్రీ టైం దొంగతనం చేస్తే అది కరెక్ట్ కాదు, నచ్చట్లేదు. దేనికైనా సరే ఒక ఎక్స్పైర్ డేట్ అనేది ఉంటుంది. తను చేసిన ఈ దొంగతన కంటెంట్ అనేది ఎక్స్పైర్ డేట్ అయిపోయింది. దానికి ఆడియన్స్ చూడడానికి ఇష్టపడట్లేదు, చిరాకు వస్తుంది. లిటరలీ దొంగల బాస్ లాగా తయారైపోయింది. సో ఇది పక్కన పెట్టి కంటెంట్ మీద, టాస్క్ల మీద వచ్చినప్పుడు ఏమైనా క్యూరియాసిటీ చేస్తే బెటర్. సంజన గారి మీద మంచి ఇంప్రెషన్ ఉంది, బట్ అది డే బై డే తగ్గించుకుంటుందేమో నాకు అనిపిస్తుంది. మరి అది చూడాలి, అదైనా మార్చుకుంటారేమో. ఆల్రెడీ నిన్ననే సాటర్డే ఎపిసోడ్ అయిపోయిందని చెప్పి అంటున్నారు. బిగ్ బాస్ కూడా సంజన గారికి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని తెలిసింది. సో ఇక్కడనే ఈ దొంగతనాలు ఆపేస్తే బెటర్. అండ్ ఇంకోటి ఏంటంటే సంజన గారు హౌస్ లో నుంచి వెళ్ళిపోవడం అనేది అప్పుడు సీక్రెట్ రూమ్ అని అందరికీ తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు అండి. కాకపోతే ఏంటంటే వాళ్ళందరూ రియలైజ్ అయిపోయిన తర్వాత వాంటెడ్గా తను వెళ్ళిపోయిన తర్వాత అంటే సంజన గారు చూస్తారేమో అని చెప్పి షుగర్ కోటింగ్ అన్నట్టు. సంజన గారు ఉన్నప్పుడు బాగుండేది, తను వెళ్ళిపోవాల్సిన కంటెంట్ కాదని చెప్పి తర్వాత షుగర్ కోటింగ్ ప్రయత్నాలు అయితే బాగా చేస్తున్నారు. అండ్ ఒకటి రాము అయితే ఇప్పుడైనా కొంచెం ఓపెన్ అయిపోయి సంజన గారి విషయంలో చాలా బాగానే మాట్లాడాడు. అది నెగిటివ్ పాషన్ పక్కన పెడితే కొంచెం స్ట్రాంగ్ గా మాట్లాడే నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇమ్మానియల్ ఎమోషన్ నేను ఫస్ట్ రాంగ్ అనుకున్నప్పటికీ కూడా తర్వాత నేను లేటర్ రియలైజ్ అయింది ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య తల్లి కొడుకులైన ఒక బాండింగ్ ఏర్పడింది ఎంతో కొంత హౌస్ లో. అంటే ఆ రీజన్ కి వీళ్ళందరూ చెప్పిన రీజన్స్ చూసిన తర్వాత సరే తన సీక్రెట్ రూమ్ ఉన్నప్పటికీ కూడా
ఈ రీజన్స్కే తను వెళ్ళిపోవాలని చెప్పి వీళ్ళు ఇంత బలంగా అనుకోవడం తనకు నచ్చలేదు కాబట్టి ఏడ్చాడని. దట్టు వాళ్ళిద్దరి మధ్య మంచి ఫన్నీ వేలో ఉంది. అలాంటి కండిషన్ ప్రజెంట్ సరే మళ్ళీ వచ్చినప్పుడు కూడా ప్రజెంట్ తను లేదు కాబట్టి తను కొంచెం మిస్ అయిన ఫీలింగ్ వచ్చి ఏడ్చాడేమో నాకు అనిపించింది. తన ఎమోషన్ నేను ఫస్ట్ రాంగ్ అనిపించిన తర్వాత రియలైజ్ అయిపోయి తన ఎమోషన్ నాకైతే కరెక్ట్గానే అనిపించింది. అంటే తప్పు పట్టాలని నాకు అనిపించట్లేదు తర్వాత చూసిన తర్వాత. వాళ్ళిద్దరి మధ్య అంత మంచి బాండింగ్ ఉంది కాబట్టి మీకేమనిపించింది ఇమ్మాన్యుయల్ విషయం కూడా కామెంట్ చేయండి. అలాగే ఆల్మోస్ట్ కళ్యాణ్ గారు ఎలిమినేట్ అయిపోయారని చెప్పి ఒక అప్డేట్ వస్తుంది. అది కన్ఫర్మ్ అయిన రోజున నేను కన్ఫర్మ్ అయినప్పుడు వెంటనే మళ్ళీ ఒక వీడియో చేస్తా. ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అయిపోతారని కూడా సరే కామెంట్ చేయండి. ఈ వీడియోని సంఖ్య లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.